హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వచ్చేసి అయితే ఏకాంట్ రిసార్ట్కి వెళ్తున్నాం. అది ఎక్కడంటే నార్లపల్లి ఏదో ఉంది, అది విలేజ్. మా ఊరు నుంచి అయితే దాదాపుగా మనకు 90 కిలోమీటర్స్ ఉంది. ఏమన్నా అని ఏమంటున్నావు? బిట్టుకు గుండు చేపిస్తలేరా? బిట్టు బర్త్డే ఉందాడా. యాక్చువల్లీ ఏంటంటే శిరీష వాళ్ళ అది స్వప్న వాళ్ళ అత్త వాళ్ళ కూతురు, అంటే వీళ్ళ మరదలు బర్త్డే. మా చెల్ల అంట కూడా ఆ చెల్లె బర్త్డే ఈరోజు సాయంత్రం. అందుకని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ అందరు వెళ్ళాల్సి ఉండే, కానీ ఇక జ్యోతి వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు వంట ఇబ్బంది. ఇంకోటి శిరీష వాళ్ళని కూడా కొంచెం ఎక్కడంటే అక్కడ దొరకపోతున్నాం కదా, కొంచెం వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటారని చెప్పేసి వాళ్ళని కూడా వదిలేసిపోతున్నాం. ఇంకోటి ఇక నాన్నకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం ఉంది. అందుకని చెప్పేసి నాన్నని కూడా ఇంటికన్నా వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మాత్రమే పోతున్నాం. ఇక ఎందుకు తీసుకుపోలేరు అంటే ఇక అది ఇక అంతే. ఇక ప్రతి దాంట్లో చెప్పాలంటే కష్టం, అది ఇక కొన్ని అర్థం చేసుకోవాల్సిందే అంతే. ఇప్పుడైతే షామీర్పేట్ ORR దగ్గరికి వచ్చినాం. అనుకుంటుండే మన దగ్గర మనకైతే రిసార్ట్లు చాలానే ఉంటాయి. మన పక్కన కూడా అలంకృత రిసార్ట్ ఒకటి, సమ్మర్ గ్రీన్ రిసార్ట్ ఒకటి, ఇంకా చాలానే ఉన్నాయి. మన సిద్దిపేట హైవేకి చాలానే ఉన్నాయి. కానీ పోదామని మేము పెళ్ళి అయినప్పటి నుంచి అనుకున్నాం. కానీ నాన్న బర్త్డేనైనా చేద్దాం అనుకున్నాం, కానీ వీలు కాలే. ఇప్పుడు చూడు, ఆఫ్టర్ 8 years తర్వాత రిసార్ట్కి వెళ్తున్నాం. రిసార్ట్ ఎట్లుంటో చూద్దాం.
ఫంక్షన్ అంతా కంప్లీటా? అయిపోయింది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీయొచ్చో తీయలేదో అని చెప్పేసి మాకు ఎవరు చెప్పలేదు. మేము కొంచెం భయపడతాం కదా, మా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు చూడగలుగుతారు కానీ అందరినీ మనం కలపలేము కదా అని భయమైంది. ఎట్లయినా స్వామి వస్తే వీడియో తీస్తాడని చెప్పేసి మా పిన్ని పాప మస్తు హోప్స్ పెట్టుకుంది. కానీ నేనేమో వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు పొద్దుగల ఎందుకు వీడియో తీయలే, నా మెమోరీలు అన్నీ నేను గుర్తు చేసుకుంటా కదా అని చెప్పేసి పిన్ని నాతో గొడవ పెట్టుకుంటా ఉంది. నిజంగా నువ్వని చెప్తే నేను తీస్తుండే కానీ మిస్ అయిపోయింది. నిన్నటి షూట్ మొత్తం తీస్తే ఇంకా మస్తు ఉంటుండే. చిన్న చిన్న క్లిప్పులు ఇగో ఇంతవరకు చూసిరు కదా, ఆ చిన్న క్లిప్పులు మాత్రమే వీడియో తీసినాం. బర్త్డే మాత్రం సూపర్ అయింది. నిన్న వర్షం వచ్చింది, అయ్యం ఎటు అవుతుంది అనుకున్నాం. గాలి బీభత్సంగా వచ్చినుండే. నానిగాడు చూడు స్విమ్మింగ్ పూల్లా. నాని కమ్ హియర్, కమ్ పోదలక్దా. ఇట్లా వెనుక వీడియో తీయాలనుకుంటే కెమెరా తీసుకొస్తుండే, మైకులు తీసుకొస్తుండే, ఇంకా కొంచెం సెటప్ తెచ్చుకొని మంచిగా తీస్తుండే. కానీ ప్లానింగ్ తోటి కాకుండా అట్లా అయిపోయింది. మా పిన్ని ఏం బాధపడతా ఉంది. మేము మా పిన్నికి అంటే మా అత్తకి సర్ప్రైజ్ అనుకోవాలి. ఏమో చిన్న వీడియో, చిన్న క్లిప్ నేను తీసే ఇట్లా వస్తుంది వీడియో. మంచిగా తీస్తుంటే నేను వీడియో తీయాలనుకుంటే కానీ ఎవరేమనుకుంటారో మళ్ళీ ఇది ఏంటంటే ఇక్కడ పెద్ద కూతురిమే, ఇక్కడ పెద్ద అల్లుడు. మళ్ళీ ఇక ఈ ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే మళ్ళీ వీళ్ళకి ఇదే పని అనుకుంటారేమో అని చెప్పేసి ఆడ కొంచెం సిగ్గు అనిపించింది. అట్లా ఇది తీయలేకపోయినాం. సరే ఎనీవే, ఇక ఇప్పుడు వీడియో అయితే గింతే. ఇక మొత్తం వెయిట్ చేయాలి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళిపోవాలి. కారు కూడా రెడీ పెట్టుకున్నాం కూడా. మస్తుగా అనిపిస్తుంది రాజుగాని కారు, సూపర్. సో మిమ్మల్ని దింపేసి నేను వెళ్ళిపోతా. ఇదేంటి బంగారం అనుకుంటున్నాను, తాడు. సరే పోదాం పైగా.